Hello students, welcome to online classes ABM and PLR College of Science, Kovuru. Third PCom Computer Application, 6th semester, paper Tally with GST. Paper Tally with GST. Unit 2, GST transactions. Topic stock configuration in Tally. So already మనం లెడ్జర్ కాన్ఫిగరేషన్ చెప్పుకున్నామండి. ఈరోజు చెప్పిన టాపిక్ ఏంటంటే స్టాక్ కాన్ఫిగరేషన్ ఇన్ టాలీ. అంటే మనం టాలీలో F12 బటన్ టచ్ చేస్తే ఈ యొక్క ఆప్షన్ మనకి కనిపిస్తాయండి. సో దీని యొక్క స్టెప్స్ ఏంటంటే ఫర్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ గో టు గేట్వే ఆఫ్ టాలీ ప్రెస్ F12 బటన్. ఓకే, యాడ్స్ ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్. సో మనం యాక్షన్ ఎంటర్ చేసుకుని క్రాచ్ చేసుకుని మనకి ఏవైతే ఆప్షన్స్ కావాలో దాన్ని ఎంటర్ చేసుకుంటూ ఉంటామండి. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి allow advanced entries in masters. Allow advanced entries masters. By default is no. If you set this option to S, already the default no అని ఉంటుందండి. తర్వాత చేస్తాం. On the right side of the screen, new option will be displayed the shown figure below like method valuation of inventory, negative balance of the stock items. సో మనం ఈ ఆప్షన్ని ఎస్ కానీ చేసుకుంటే అప్పుడు మనకి ఆప్షన్ మనకి కనిపిస్తుంది. సో కనిపించుకున్నప్పుడు ఆ యొక్క మెథడ్ ఇన్వెంటరీ వాల్యూ అనేది నెగిటివ్ వాల్యూ ఉంది లేకపోతే స్టాక్ అనేది మనం ఇచ్చుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుందండి ఈ ఆప్షన్. అలాగే నెక్స్ట్ వచ్చేటికి యూజ్ పార్ట్ నెంబర్ ఫర్ స్టాక్ ఐటమ్స్. సెట్ దిస్ ఆప్షన్ టు ఎస్ టు ఎంటర్ ద పార్ట్ నెంబర్ ఆఫ్ ద స్టాక్ ఐటమ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద విండో. సో మనకి ఆ ప్రీవియస్ క్లాస్లో స్టాక్ ఐటమ్ చెప్పుకుని చూసారండి. స్టాక్ ఐటమ్ చెప్పినప్పుడు నెంబర్ ఆ గేట్వే ఆఫ్ టాలీ ఇన్వెంటరీ ఎంటర్ స్టాక్ ఐటమ్ అంటే క్రియేట్ అన్నప్పుడు ఆ స్క్రీన్లో ఇది మనకి రైట్ సైడ్లో అక్కడ విండో ఓపెన్ ఉంది. అక్కడ పార్ట్ నెంబర్ ఏమైనా ఉంటే పార్ట్ నెంబర్ ఇవ్వడానికి ఈ ఆప్షన్ అనేది టెస్ట్ చేసుకుంటాం. నో చేసుకుంటే పార్ట్ నెంబర్ అనే ఆప్షన్ మనకి కనపడుతుంది. అలాగే యూజ్ డిస్క్రిప్షన్ ఫర్ స్టాక్ ఐటమ్. సెట్ దిస్ ఆప్షన్ యాజ్ టు డిస్ప్లేస్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద స్టాక్ ఆప్షన్ లైక్ ఇన్ కేస్ ఆఫ్ ఐటమ్ BPL యూ కెన్ సో వేర్ ఈజ్ 10 నెంబర్స్ ఆన్ 20 నెంబర్స్ ఎక్సెట్రా. సో మనకి ఎన్ని నెంబర్స్ అయితే మనకి కావాలో అంటే ఆ నెంబర్స్ వరకే కూడా లిమిటెడ్గా మనం ఎంటర్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనేది మనకి ఉపయోగపడుతుంది మనం చెప్పచ్చు. అలాగే దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఏమన్నా BPL టెలివిజన్స్, BPL వేరే వాషింగ్ మిషన్, BPL సమ్ కంపెనీస్ బట్టి మనం ఏమన్నా మార్చుకోవాలనుకుంటే అక్కడ డిస్క్రిప్షన్లో ఆ స్టాక్ సంబంధించి మార్చుకోవడానికి ఉంటుందండి. అలాగే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటికి ఈజ్ రిమార్క్స్ ఫర్ ద స్టాక్ ఐటమ్. అంటే రిమార్క్స్ మనం ఏమైనా ఎంటర్ చేయాలనుకుంటే set this to S to display remarks option below the description. Here you enter the remarks or comments about the stock item. అంటే ఇది యొక్క స్టాక్ సంబంధించి ఏమైనా రిమార్క్స్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ BPL టెలివిజన్స్ అని టైప్ చేస్తాం. సో రిమార్క్స్ ఏంటంటే బ్యాచ్ 1లోకి వెళ్తుంది అని రాసుకున్నాం. అక్కడ ఆ డిస్క్రిప్షన్ రిమార్క్స్తో ఆ రిమార్క్స్ అనేది మనం రాస్తా ఉంటుంది. అలాగే యూజ్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్. యూజ్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్. సో ఆల్టర్నేటివ్ స్టాక్ ఐటమ్స్ ఏమైనా సంబంధించిన యూనిట్స్ ఏమైనా ఉంటే చేంజ్ చేయడానికి సెట్ దిస్ ఆప్షన్ టు ఎస్ టు డిఫైన్ ద ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఫర్ స్టాక్ ఐటమ్ లైక్ ఇన్ కేస్ ఆఫ్ బనానా దేర్ కెన్ బి 2 యూనిట్స్ ఆఫ్ ద మెజర్మెంట్స్ లైక్ నెంబర్ ఆఫ్ 1 డజన్స్. ఇప్పుడు మనం బనానాస్ ఉన్నాయి. సో అదే సర్టిఫికెట్ డిస్క్రిప్షన్ అమృతపాణి అని తీసుకున్నాం. రిమార్క్స్ ఏమీ ఎంటర్ చేయలేదు. అండర్ ఫ్రూట్స్ అని రాసాం. ఫ్రూట్స్ ఓకే యూనిట్స్ ఏంటంటే నెంబర్స్ తీసుకున్నాం. అయితే ఇక్కడ డజన్ అని తీసుకుంటాను. అంటే 1 డజన్ అంటే 1 డజన్ అంటే ఏంటి 12 నెంబర్స్ అంటే 12 బనానాస్ని 1 డజన్ కింద మనం చెప్తాం. అలాగే అదే బాక్సెస్ తీసుకున్నాం. కొన్ని బాక్సెస్ సోప్స్ ఉన్నాయి అనుకోండి 1 బాక్స్ 50 సోప్స్ ఉంటాయి. అప్పుడు 1 బాక్స్ ఆఫ్ 50 నెంబర్స్. ఓకే అలాగా 1 ప్యాకెట్ ఆర్ 21 లేదా 25 నెంబర్స్. 1 కేస్ ఆఫ్ 36
బాటిల్స్. అలాగా మనం నెంబర్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ అని మనం ఇవ్వాలనుకుంటే ఇలా మనకి యూనిట్ ఆధారంగా ఉపయోగపడుతుంది. అలాగే అలా స్టాండర్డ్ రేట్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్ అంటే మనం ఫిక్స్డ్ రేట్ అనేది ఒకటి ఇచ్చేస్తున్నాం. అంటే ఈ డేట్ నుంచి డేట్ వరకు ఇదే రేట్లో అమ్మాలి అని నిశ్చయించుకున్నాం. సో అలాంటప్పుడు సెట్ దిస్ ఆప్షన్ టు ఎ స్పెసిఫిక్ ద స్టాండర్డ్ పర్చేస్ కాస్ట్ ఆఫ్ స్టాండర్డ్ సేల్స్ ప్రైస్ ఆఫ్ ద స్టాక్ ఐటమ్స్. సో ఇక్కడ స్టాండర్డ్ రేట్ ఫర్ స్టాక్ ఐటమ్స్ అన్నప్పుడు సెట్ దిస్ ఆప్షన్ ఎస్ టు స్పెసిఫిక్ ద స్టాండర్డ్ పర్చేస్ కాస్ట్ స్టాండర్డ్ సేల్స్ ప్రైస్ ఆఫ్ ద స్టాక్ ఐటమ్. ఈ వీక్ అంతా కూడా ఇదే రేట్ అమ్మాలి, ఈ మంత్ అంతా ఇదే రేట్ అమ్మాలి, అది ఇయర్ అంతా ఇదే రేట్ అమ్మాలి, ఈ రేటుకి పర్చేస్ చేస్తాం, ఈ రేటుకి సేల్ చేస్తాం. ఆటోమేటిక్గా మనం వచ్చే సెంటర్ తీసినప్పుడు దానికి సంబంధించిన రేట్ అన్నది రావడానికి ఇక్కడ ఉపయోగపడుతూ ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ ఫ్రమ్ 1 July 2017 రేట్ ఎంతంటే స్టాండర్డ్ కాస్ట్ అనేది 60 రూపీస్. సో మన సేల్స్ స్టాండర్డ్ రేట్ ఫర్ సెల్లింగ్ ప్రైస్ సో అప్లికేషన్ ఫ్రమ్ 1 August 2017 నుంచి 80 రూపీస్. అలాగే పర్చేస్ చేసినప్పుడు ఏ రేట్స్ కావాలి, సేల్ చేసినప్పుడు ఏ రేట్స్. ఇది ఎలా చూపిస్తుందంటే ఆల్టర్నేటివ్ ఫర్ స్టాక్ ఐటమ్ రేట్ అనేది ఎస్ చేసుకుంటే ఇక్కడ కింద స్క్రీన్ అనేది అలాగా మనకి కనిపిస్తూ ఉంటుందండి. అలాగే స్పెసిఫిక్ ద డిఫాల్ట్ లెడ్జర్స్ అలొకేషన్ ఫర్ ఇన్వాయిసెస్. సెట్ దిస్ ఆప్షన్ టు ఎస్ టు సెట్ మోడిఫై default ledger for the invoice for the stock item. This allow you to allocate default sales purchase ledgers which will be created when the stock item is invoiced. సో మనకి ఇది డిఫాల్ట్గా సంబంధించి ట్యాక్స్ రేట్ ఏమైనా మనం ముందుగానే ఇచ్చుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ మనకి ఉపయోగపడుతుంది. అలాగా ఒక ఐటమ్ సేల్ చేసినప్పుడు ఆ ఐటమ్ యొక్క 100% మీద కూడా కాస్ట్ పడాలా, అంటే ట్యాక్స్ రేట్ పడాలా, లేదు 50% మీద పడాలా అన్నది ముందుగానే ఇచ్చేయండి. చూడండి ఇక్కడ సేల్స్ ఎట్ ది రేట్ ఆఫ్ GST సెట్ ఆల్టర్ నో పర్సంటేజ్ 100%. సో మనం 100% వాల్యూ మీద అంతా కూడా వస్తువు మీద ట్యాక్స్ పడాలి అనుకుంటే 100%. లేదు సార్ నాకు 50% మీద ట్యాక్స్ పడితే సరిపోతుంది అనుకుంటే 50% అని ఇస్తామండి. అలాగా ఈ ఆప్షన్ మనం ఎస్ చేసుకుంటే దాని ద్వారా ఈ యొక్క ఇన్వాయిస్ ద్వారా మనకి ఉపయోగపడుతూ ఉంటుందండి. అలాగే అలౌ కాంపోనెంట్స్ లిస్ట్ ఆఫ్ డీటెయిల్స్ బిల్ ఆఫ్ మాస్టర్స్. ఇక్కడ BOM అంటే ఇది బిల్ ఆఫ్ మాస్టర్స్. ఇది సెట్ ఆఫ్ దిస్ ఆప్షన్ టు ఎస్ టు డిఫైన్ ద కాంపోనెంట్స్ ఆఫ్ BOM ఫర్ ద స్టాక్ ఐటమ్. స్టాక్ ఐటమ్ సంబంధించి బిల్ మెటీరియల్ ఏమైనా బిల్ ఆఫ్ మెటీరియల్ సంబంధించిన ఐటమ్ ఏమైనా ఎంటర్ చేయకుంటే ఎస్ చేసుకుని బిల్స్ ఆఫ్ మెటీరియల్ సంబంధించిన డేటా ఇస్తాం, అవసరం లేకపోతే నోట్ చేస్తాం. యూజర్ అడ్రస్ ఫర్ ద కూడా సంబంధించి అడ్రస్ ఏమన్నా మనం యాక్టివేట్ చేసుకుంటే సెట్ దిస్ ఆప్షన్ ఎంటర్ ద గోడౌన్ అడ్రస్ ఇన్ ద గోడౌన్ మాస్టర్స్. బిఫోర్ దిస్ ఆప్షన్ యాక్టివేట్ టైమ్ స్క్రీన్ షో ద బిలో. సో మనకి ఆ యొక్క సంబంధించిన అడ్రస్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఇస్తామండి. నేమ్ చూడండి ముందు రాజమండ్రి అండర్ ప్రైమ్ మినిస్టర్. సో తర్వాత దాన్ని చేంజెస్ చేయాలి. అవుట్ దిస్ ఆప్షన్ యాక్టివేట్ ద స్క్రీన్ బిలో. సో రాజమహేంద్రవరం, రాజమండ్రి, డోర్ నెంబర్ తిలక్ రోడ్, గాంధీపురం, రాజమండ్రి, AP పిన్ కోడ్ అంటే ఎక్స్ప్రెస్ అన్నాం. అంటే కూడా అడ్రస్ ఏమైనా ఇచ్చుకోవాలి అనుకుంటే, అంటే స్టాక్ కాన్ఫిగరేషన్ సంబంధించి ఏమైనా చేంజెస్ చేయాలంటే ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి. అంటే యాక్టివేట్ చేసుకుంటే కనిపిస్తాయండి. ఈ ఇన్వెంటరీ ఆప్షన్ దగ్గర వాటిని మనం ఎస్ చేసుకుంటూ ఉంటే మనకు ఆప్షన్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేటికి అడ్వాన్స్ అండ్ ఎంట్రీస్ మాస్టర్స్ కానీ, లేకపోతే ఈవెన్ యూజ్ పార్ట్ నెంబర్ కానీ, లేకపోతే యూజ్ డిస్క్రిప్షన్ ఐటమ్ కానీ, లేకపోతే రిమార్క్స్ ఫర్ ద స్టాక్ ఐటమ్ కానీ, లేకపోతే యూజ్ ఆర్టిస్ట్ ఫర్ స్టాక్ ఐటమ్స్ కానీ, లేకపోతే రేట్ ఆఫ్ స్టాక్ ఐటమ్ కానీ, లేకపోతే ఈవెన్ డిఫాల్ట్ లెడ్జర్ అలొకేషన్ ఇన్వాయిస్ కానీ, అలాగే కాంపోనెంట్స్ ఆఫ్ ద డీటెయిల్స్ కానీ, అలాగే యూజ్ ఆఫ్ అడ్రస్ కానీ, గోడౌన్ అడ్రస్ కానీ. సో ఇలాంటి చేంజెస్ అన్నీ కూడా చేసుకోవాలి అనుకుంటే మనకి ఈ యొక్క ఆప్షన్స్ అనేవి కాన్ఫిగరేషన్ అన్నది అంటే స్టాక్ కాన్ఫిగరేషన్ ఆప్షన్ మనకి ఉపయోగపడుతూ ఉంటుందని మనం చెప్పొచ్చండి. సో ఇలాగ స్టాక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ టాలీ, లెడ్జరింగ్ టాలీ అని అడిగినప్పుడు ఈ యొక్క స్టెప్స్ రాసుకుంటే సరిపోతుందండి. సో అంటే ఈ స్టెప్స్ మీరు రాసినప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్క స్క్రీన్ కూడా చూపించాలండి. అంతే తప్పించి మనం ఈ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో
వాడు థియరీ పరంగా అడిగాడు కాబట్టి థియరీ పరంగా రాస్తే సరిపోతుంది అంటే మనకు మార్క్స్ రాదు. ప్రతి స్క్రీను కూడా మీరు గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేయకుండా మీకు మంచి స్కోరింగ్, మంచి మార్క్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.